ప్లీజ్. సిద్ధార్థ్, పడుకున్నా మెలకుగా ఉన్నా 24 గంటలు దాంధ్యాసేనా? జరగని దానికోసం ఎందుకురా పదే పదే ఆలోచిస్తావు? జరగాలి మమ్మీ, జరుగుతుంది. ఎలా జరుగుతుందిరా? మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి మేము ఒప్పుకున్నాం గాని వాళ్ళు ఒప్పుకోవడం లేదు కదా. వాళ్ళను ఎలాగోలాగో ఒప్పించుకుంటాను, నాకు వదిలేయండి. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదురా. మీరేం చెప్పకండి డాడీ. చేతనైతే పెళ్లి చేయండి, లేదంటే వదిలేయండి. సిద్ధు, జరగని దాని గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. మా మాట వినరా. మా అన్నయ్య కూతుర్ని పెళ్లి చేసుకోరా. మమ్మీ, దయచేసి ఆ మాట మాత్రం మాట్లాడొద్దు. మీరు కాదన్నా వాళ్ళు కాదన్నా శౌర్య నా భార్య. తను లేకుండా నేను బ్రతకలేను. సిద్ధు, నీకు మాకంటే వాళ్ళు ఎక్కువైపోయారా? చివరికి వాళ్ళ కోసం మా మాట కూడా వినలేదు. అవును, నాకు వాళ్ళే ఎక్కువ. నిజానికి ఆ రోజు పెద్ద బావకి చిన్న బావకి ఏదో గొడవ జరిగిందంటే అది తెలియగానే వెళ్లాలనుకున్నాను. ఎందుకు వెళ్ళి తన్నులు తినడానికా, తిట్లు తినడానికా? వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు చేసిన మర్యాద అదే కదరా నీకు. అయినా గాని సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ వెళ్తానంటున్నావు. ప్రేమ కోసం ఇంతకంటే గొప్ప త్యాగాలు ఎంతో మంది చేశారు. మీ మీదున్న కోపం వాళ్ళు నా మీద చూపిస్తున్నారు అంతేగాని వాళ్ళకి నా మీద ఎలాంటి కోపం లేదు. ఒరేయ్, నా మాట విని మీ మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకోరా. దయచేసి ఆ విషయాన్ని మాత్రం నా దగ్గరికి తీసుకురాకు మమ్మీ. ఎవరెన్ని విధాలుగా అడ్డుపడినా ఏం చేసినా శౌర్యాన్ని పెళ్లి చేసుకొని తీరుతాను. మీకు వీలైతే తనకి నాకు పెళ్లి చేయాలని చూడండి, అంతేగాని లేచిన దగ్గర నుంచి తనని మర్చిపో మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకొని మాత్రం మాట్లాడొద్దు. ఏంటండి వీడు? అవును భూమి, ఇందాక మీ నాన్నగారు ఏదైనా విశేషం అని అడిగినప్పుడు తర్వాత చెప్తానులే అన్నావు. మన కష్టమైన సుఖమైన ఫస్ట్ మీ నాన్నగారికే చెప్పేవాళ్ళం. అలాంటిది విషయం దాచిపెడితే ఎప్పుడు చెప్దామని. చూడండి, మహావతనికి అలా జరిగింది, ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ చెప్పడం నాకిష్టం లేదు. మళ్ళీ వదిన పన్నంటి బిడ్డకి తల్లైన తర్వాత మన జీవితంలో కూడా ఒక విశేషం ఉంటే బావుండు అని అనుకున్నాను. అలాంటి రోజు వచ్చే వరకు ఏది నేను బయటికి చెప్పదలుచుకోలేదు. ముందు వదిన సంతోషంగా ఉండాలి, ఆ తర్వాత మనం సంతోషంగా ఉండాలి. కాలంతో పాటు ఆలోచనలు కూడా పెరుగుతాయేమో. అప్పుడు కష్టం వస్తే చెప్పుకోవాలి అనిపించేది, కానీ అది కరెక్ట్ కాదు అని ఇప్పుడు అనిపిస్తుంది. మన సంతోషాన్ని 10 మందికి పంచుకోవాలి, మన కష్టాన్ని మనతో ఉంచుకోవాలి. అది గౌరవం. కొత్తగా కాపురం పెట్టాక ఇది మన ఇంటి గౌరవం, మనమే కాపాడుకోవాలి. అందుకే చెప్పలేదు, ఇప్పుడే చెప్పను కూడా. నిజంగా నువ్వు వింత ఆలోచిస్తున్నావు భూమి. తల్లి కావాలని ప్రతి ఆడపిల్లకి ఉంటుంది, కానీ మా అక్క కోసం నువ్వు తల్లి కావాలి అనే ఆలోచన వాయిదా వేసుకున్నావంటే నీ మంచితనం ఆకాశం ఎత్తులో కనిపిస్తుంది నాకు. కానీ నిన్ను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు. మొదట శౌర్య విషయంలో నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వే నన్ను అపార్థం చేసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళు అపార్థం చేసుకోవడంలో తప్పే ఉంది. ఇలా ఎంతకాలం భూమి? అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడు నువ్వే బాధపడుతున్నావు. అందరూ నిన్నే అపార్థం చేసుకుంటున్నారు. ఆ అపార్థాలన్నీ తొలగిపోయి అందరూ నన్ను అభిమానించి అర్థం చేసుకుని మనందరం సంతోషంగా ఉండే రోజు ఒకటొస్తుంది. నేను తీసుకుని వస్తాను. అందరూ ఎప్పట్లో సంతోషంగా ఉండడానికి కొంచెం సమయం పట్టొచ్చు, కానీ ఉండేలా నేను చేస్తాను. నేనిష్టపడొచ్చింది, ఇంత కష్టపడింది మనందరం సంతోషంగా ఉండాలని, ఇలా విడిపోయి బ్రతకాలని కాదు. అలా అనుకుంటే పెళ్లికి ముందే నీతో ఆ కండిషన్ పెట్టేదాన్ని కదా. నన్ను నమ్ము మాధవ, విడిపోయిన ఈ కుటుంబాన్ని మళ్లీ కలిపే బాధ్యత నాది. ఇంట్లో సంతోషాన్ని ఇంటి బయట నిలబెట్టి ఇంటి మధ్యలో గీత గీసుకున్న ఆ గీతను చెరిపేసి మళ్లీ ఆ సంతోషాన్ని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది.
నాకు తెలుసు భూమి, మా అక్క విషయంలో నువ్వు వింతగా ఆలోచించిన తర్వాత నాకు కూడా అందరం తెత్తులో నీ ఆలోచనలు ఉన్నాయని నాకు అర్థమైంది. నువ్వు ఖచ్చితంగా చేయగలవు, చేస్తావు కూడా. మీ అమ్మ వాళ్ళు నీకు భూమి అని ఎందుకు పేరు పెట్టారా అని అప్పుడు అర్థం కాలేదు. ఆ భూదేవికున్నంత సహనం నీకుంది కాబట్టి మీ అమ్మ వాళ్ళు ముందే ఊహించినట్లున్నారు. భర్త భార్యని అంతగా పొగడకూడదంట. ఏ? ఆయుక్షీణం అంటారు. భర్త చేసిన మంచి పనిని భార్య పొగిడినప్పుడు భార్య చేసిన మంచి పనిని భర్త పొగడడం ఆయుష్యనం ఎలా అవుతుంది? అలా పొగట్టం ఇష్టం లేని వాళ్ళు ఎవరో చెప్పుంటారు ఆ మాట. అబ్బా, పెద్దవాళ్ల మాటలకి కొత్త అర్థాలు తీస్తున్నావా? మరి కలిసి ఉంటుంది భూమితో కదా. తన తెలివితేటలు కొంచెం నాకు వచ్చినట్లున్నాయి. అంటే నువ్వు నా శిష్యుడు అన్నమాట. అంతే మరి, నా దగ్గర నేర్చుకుంటున్నావు కదా, నా శిష్యుడివే కదా. అప్పుడు గురువు గారిని కొంత గౌరవించడం నేర్చుకో. అలాగే గురువుగారు, పదండి. ఉన్న పలంగా రమ్మని కబురు చేశారు. ఏంటమ్మా? నిన్న రాత్రి అరవింద్ని అలా చూసినప్పటి నుంచి నా మనసేం బాగోలేదు పూజారి గారు. మీరొకటి చెప్పారు, డాక్టర్ ఇంకొకటి చెప్తున్నారు. ఏమైందమ్మా? రాత్రి ఉన్నట్టుండి ఎప్పటికంటే బాబు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వాణ్ణలా చూస్తుంటే కళ్ల ముందే బిడ్డ ప్రాణం ఎక్కడ పోతుందని భయపడిపోయాను. సరైన సమయానికి డాక్టర్ గారు వచ్చారు, ట్రీట్మెంట్ చేశారు, గండం గడిచింది. కానీ ఆయన ఒకటే మాట గట్టిగా చెప్తున్నారు, నా బిడ్డ 6 నెలలకు మించి బ్రతకడు అని. అప్పటికే నేను ఆయన చాలా బ్రతిమలాడాను, అవసరమైతే ఏ దేశానికైనా తీసుకెళ్తాను అని. ఎక్కడికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు అని చెప్తున్నారు. అమ్మా, శాస్త్రం వేరు, విజ్ఞానం వేరు. డాక్టర్లు ఇక బ్రతకరు అని చేతులు ఎత్తేసిన తర్వాత కూడా హోమాలు చేసి బ్రతికి బయటపడ్డవారు ఎంతో మంది ఉన్నారు. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శౌర్య అనే అమ్మాయితో మీ అబ్బాయికి వివాహం జరిపించినట్లయితే మీ బాబు అనారోగ్యం నయమైపోతుంది. అంత అనుభవం ఉన్న డాక్టర్ మాట నమ్మాలో, నా బిడ్డ జాతకాన్ని మొదటి నుంచి చూస్తున్న మీ మాట నమ్మాలో నాకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది పూజారి గారు. వైద్యానికి అంతు చిక్కని ఎన్నో జబ్బులు చిన్న చిన్న మూలికా వైద్యాలతో నయమైపోతాయమ్మా. మీ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి డాక్టర్ గారు చెప్పినట్లు నిజంగానే బాలేదు. కాకపోతే మీ అబ్బాయి అల్పాయుష్కుడు కాబట్టి తనకు సౌభాగ్యవంతురాలైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి మాంగళ్య బలం నీ బిడ్డని కాపాడుతుంది. మీరు చెప్పింది నాకు అర్థమవుతుందండి, కానీ ఏం చేయను? ఎలాగైనా తనని నా ఇంటి కోడలు చేసుకోవాలని నేను చెయ్యని ప్రయత్నమే లేదు. నా స్థాయి మర్చిపోయి నా బిడ్డకి మీ అమ్మాయిని ఇవ్వండి అని అడిగాను. ముహూర్తాల దాకా వచ్చింది, ఆ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుందని. అప్పటినుంచి వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళున్నారు. ఏది సరిగా చెప్పడం లేదు. అసలు వాళ్ళ మనసుల్లో మా వాడికి తన్నిచ్చి చేయాలన్న ఆలోచన ఉందో లేదో కూడా తెలియట్లేదు. ఒక్కరి సమస్యలతో నీకెందుకమ్మా? నీకు కావలసింది నీ కొడుకు ప్రాణాలతో ఉండడం. డాక్టర్ గారు చెప్పినట్టుగా 6 మాసాల సమయం కూడా ఉండకపోవచ్చు. ఇంకో పక్షం దాటేసరికి మీ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి ఇంకా క్షీణించవచ్చు. అందుకే నెల తిరిగేలోపే మీ అబ్బాయికి ఆ అమ్మాయితో వివాహం జరిపించినట్లయితే మీ సమస్య తీరిపోతుంది. బాగా ఆలోచించుకుని త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండమ్మా. దాని తర్వాత మీ ఇష్టం. వస్తానమ్మా. మంచిది పూజారి గారు. ఈరోజు మొదటిసారిగా కొత్త కాపురం పెట్టుకుని మన వంట మనం చేసుకోబోతున్నాం కదా. ముందుగా పాయసం చేసి అందరికీ తినిపించాలి. అందరంటే ఎవరున్నారు? నువ్వు నేనే కదా. భలే వాడివే. కొత్తగా కాపురం పెట్టుకున్నప్పుడు పాలు పొంగించి పాయసం చేసి ఇరుగు పొరుగు వాళ్లకు కూడా పంచుతాం కదా. ఇప్పుడు మన పక్క పోర్షన్లో ఉన్నవాళ్ళు ఎవరు? బావగారు వాళ్లే కదా, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. అవసరం అంటావు భూమి? మనం ఆనందంగా ఉంటేనే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. మన కాన్సెప్ట్ అదే కదా. సరే, నీ ఇష్టం. అవును, వంట నేను చేస్తుంటే నువ్వేం చేస్తావు? సర్దడం అయిపోయింది, ఇంకేం చేస్తాను? వచ్చి సాయించి. సరే పద. అప్పుడు వెళ్ళి బండి మీద ఇడ్లీలు దోశలు వేసుకోవడానికి సాయం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మన వంట మనం చేసుకోవడానికి సాయం చేసుకుంటున్నాం. సరే, ఏం చేయాలి? వెలిగించు. పర్లేదు, నువ్వే వెలిగించు.